ఇక్కడ మనం వర్గాలు 5 అని చెప్పుకున్నాం. వర్గాల్లో 5 కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. వర్గాలు 5 కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. వీటిని వర్గాలు అంటారు. అలాగే వర్గ ప్రథమాక్షరాలు నిలువుగా ఉండేటటువంటి వాటిని అంటే కా, చ, ట, త, ప వీటిని ఏమంటారు? పరుషాలు అంటారు. అలాగే వర్గ ద్వితీయ అక్షరాలు అంటే ఖ, ఛ, ఠ, త, ఫ అంటే ఒత్తక్షరాలు ఉన్నాయి. వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. వర్గ తృతీయాక్షరాలు గజడి దబలు సరళాలు. అట్లాగే వర్గ చతుర్థాక్షరాలు వీటిని కూడా మహాప్రాణాక్షరాలు అంటారు. అలాగే వర్గ పంచమాక్షరాలు ఇన్య, ఇని, అన, న, మ వీటిని అనునాసికాక్షరాలు అంటారు. తర్వాత ఇక యారాలావాలని ఏమంటారంటే అంతస్తాలు అని అంటారు. అలాగే షే, షా, సా, హ వీటిని ఓష్మాలు అంటారు. ఇవి చాలా ఇంపార్టెంటు. ఇక్కడ వర్గయుక్కులు అని అన్నాడు. వర్గయుక్కులు అంటే ఏంటంటే వర్గ ద్వితీయాక్షరాలని వర్గ చతుర్థాక్షరాలను కలిపి వర్గయుక్కులు అంటారు. అంటే ఒత్తు ఖ, ఒత్తు ఛ, ఒత్తు ఠ, ఒత్తు థ, ఒత్తు ఫ, అలాగే ఒత్తు ఘ, ఒత్తు ఝ, ఒత్తు ఢ, ఒత్తు ధ, ఒత్తు భ వీటిని వర్గయుక్కులు అంటారు. మళ్ళీ ఏమంటారంటే మహాప్రాణాక్షరాలు అని కూడా అంటారు. స్థిరాలు. స్థిరాలంటే ఏంటి? సరళాలు, పరుషాలు కానటువంటివి. సరళాలంటే కచ్చడి తప్పలు, పరుషాలంటే అదే సరళాలంటే గజడి దెబ్బలు, మరి పరుషాలంటే కచ్చడి తప్పలు. ఇవి కాకుండా ఉన్న మిగిలిన అక్షరాలన్నీ కూడా స్థిరాలు. స్పర్శాలంటే కా నుంచి మా వరకు ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాం? స్పర్శాలు అంటాం. ఇది అచ్చులు 16 అచ్చులు విభాగం చూసాం. అచ్చుల్లో కూడా హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు ఏ విధంగా ఉంటాయో చూసాం. అలాగే హల్లుల విభాగంలో వర్గాలు ఏంటి వీటికి సంబంధించినటువంటి విషయాలు చూసాం.